2019 Feb 8. నాకు వినపడుతుందయ్యా. Feb 8, 2024. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. అప్పుడు 8th, ఇప్పుడు 8th ఏంటి ఏమైనా సిగ్నిఫికెన్స్? Be honest, I mean it is basically movies like this Itla TV, because it's about a politician and it has a political drama, it will have more eyeballs closer to the election. ఇక్కడ ఓదార్పు యాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఆస్పెక్ట్ ఉంటుందా? It will be part of his journey and but it's not as detailed or as comprehensive as Yatra 1. ఇప్పుడు ఈ మూవీ తీయడానికి చాలా వర్క్ అయితే చేసిన చాలా మంది అయితే కలిసి ఉంటారు కదా, ఎవరి పర్స్పెక్టివ్ ఆర్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది మీకు? So more or less I myself as a storyteller have a opinion or a perspective on the whole overall things. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసి ఉంటారు, చూపించుంటారు కదా. వాట్ డిడ్ హి సే? I think his reaction was ఇది నేను చెప్పిందంతా పాయింట్ టు పాయింట్ నిజము లేదా ఏదో ఉంది ఏంటి, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్. బట్ ఈ మూవీ తీస్తున్నప్పుడు మీ గురించి నేను తీయబోతున్నా, మీ గురించి 2.5 గంటలు చూపించబోతున్నాను, నాకు తెలిసి ఆయన వద్దనే అని ఉంటారు అనుకుంటున్నా. వాట్ డిడ్ హి సే? Told him that మీరు irrespective you become a CM or not, you still have a dramatic story in that, and I think I should I want to tell it, and he just laughed it and said. కాస్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ యాక్టర్స్ ఒప్పుకోలేదా? వాట్ ఈస్ ద రీజన్? We look at characters, ఇప్పుడు when it comes to Yatra there was no choice. There was only one man who could have played it and it is Mammootty garu. చూసారా మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో తెలుగు నుండి? నీ తెలుగు సినిమాలో చూస్తా కదా. వెల్కమ్ టు iDream మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. యాత్ర 2 అందరు ఎదురు చూస్తున్నారు, విచ్ ఇస్ రిలీజింగ్ ఆన్ Feb 8, 2024. Mahi Raghav గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ విత్ us. నమస్తే అండి. నమస్తే. హలో. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్ అండి. లాస్ట్ ఇంటర్వ్యూ మనం ఇదే ప్లేస్లో చేసాము, సేమ్. అప్పుడు కూడా నేను ఒకటి గమనించాను, మీ మెడలో ఏంటది? ఇస్ దర్ ఎనీ, అంటే ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా దానికి? నథింగ్ అండి, ఇట్స్ జస్ట్ ఐ డోంట్ వేర్ ఎనీ జ్యువెలరీ, సో ఇట్స్ జస్ట్ దట్ చాలా రోజుల నుంచి ఉంటుంది. రుద్రాక్ష ఉంది, దేర్ ఇస్ వన్ మోర్ గ్రీన్ స్టోన్, ఓకే, which is a Maori stone, something which is a stone. You believe in spirituality? I'm a non-believer basically. Okay. So basically not non-believer. Spirituality అంటే పూజలు అలాగే అవసరం లేదు. Spirituality is very Meditation religious spirit. I mean, see, I'm spiritual for sure. That is more of seeking and finding out who you are or what you want. That's different, but not religious. Okay. So belief is a belief, ante. Belief is not truth kabatti. So I'm not a believer. Yeah. Okay. That's nice. 2019 Feb 8 and Feb 8, 2024. యాత్ర 1, యాత్ర 2. అప్పుడు 8th, ఇప్పుడు 8th ఏంటి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఇట్ జస్ట్ టైం అలా తీసుకొని ఆ టైంకి మళ్ళీ కోఇన్సిడెన్స్? అట్లేదు. We wanted to do it in Feb and it is anyway we are releasing it on Feb kabatti I thought why don't we coincide it to the same date as such. So that's nothing like that. Why but Feb? Feb, let's see. To be honest, I mean it is basically movies like this Itla TV. Iyanni endante they have more traction and more eyeballs because it's about a politician and it has a political drama. It will have more eyeballs closer to the elections. దానివల్ల ఏం లాభము, దానివల్ల మన వల్ల వాళ్ళకి లాభమేమో కానీ వాళ్ళ వల్ల మనకి ఎంత లాభం చూసుకోవాలి. ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ మార్కెటింగ్ అండ్ సేల్స్ గై. సో విల్ హ్యావ్ టు ప్లేస్ ఆ ఫిల్మ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మనము దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ ట్రయింగ్ టు గెట్ ఇట్, ప్లేస్ ఇట్ క్లోజర్ టు థింగ్. ద నాయిస్ ఇస్ మోర్ క్లోజర్ టు ద ఎలక్షన్ యాజ్ సచ్. మీరు డిఫరెంట్ జర్నల్స్ ట్రై చేశారు, బట్ పొలిటికల్ యాత్ర 1 కానీ యాత్ర 2 కానీ సీమ్స్ టు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే ఈ వర్క్ పర్టికులర్ ఎగ్జిక్యూట్ చేయడంలో. ఈజ్ ఇట్ ట్రూ? నో, దట్ Yatra 1, Yatra 2 similarity is it about politician ఉండొచ్చు, and but in terms of a genre they completely different. Yatra 1 and 2 కూడా genre wise different. Yeah, 100% different. Yatra 1 is more a road film. So if you look at it, there is it's about a leader journey who went on a journey and who transformed or discovered himself. That's the story. Meek Yatralo there is no any great external conflicts. There's no villain, there's no opposing force in that. But when it comes to Yatra 2 is a proper political drama. So it is nothing to do with Yatra 1 at all.
But the similarity is the journey of a leader there in the first part, and how a road trip, a road journey helped him to discover and come to power. And here it is about a man who was at the death of his father, who has been pushed to a very unlikely circumstance, or whatever is the thing. How did he rose to come to power, and what was the drama? So completely different set of a story. It's completely different for me. So for me, it's nothing similar to both of them. And, బట్ అక్కడ యాత్ర yeah. జనాల కోసం యాత్ర, ఇక్కడ ఓదార్పు యాత్ర. లేదండి, అదే యాత్ర అనేది జర్నీ. ఈవెన్ అక్కడ కూడా మనము ఏదో పాదయాత్ర చేశారు కదా అని చెప్పి పాదయాత్ర అని పెట్టలేదు. పాదయాత్ర గురించి అయితే పాదయాత్ర అయినా టైటిల్ పెట్టాను. సో ఇట్ వాస్ దీనికి కూడా ఇప్పుడు అదేదో ఇట్స్ నథింగ్ టు డూ విత్, అంటే మనకు ఓదార్పు యాత్ర ఉందో లేకుంటే లాస్ట్లో ఇంకో యాత్ర ఉందో, దట్స్ నాట్ ద థింగ్. సో ద థీమ్ ఆఫ్ ఇట్ వాస్ ద జర్నీ ఆఫ్ ఎ లీడర్ ఆర్ ఎ యాత్ర, దట్స్ ఇట్. అండ్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ పర్సే ద స్పెసిఫిక్ యాత్ర గురించి కాదండి. సో అక్కడ యాత్రకి ఇక్కడ యాత్రకి టోటలీ డిఫరెంట్. As a story, as a narrative, it's completely different. ఇక్కడ యాత్ర చూపిస్తారా? ఇక్కడ ఓదార్పు యాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఆస్పెక్ట్ ఉంటుందా? It will be part of his journey, but it's not as detailed or as comprehensive as Yatra 1. But Yatra lo the YSR, how he went on a road journey where he encountered various hospital, various schemes or various things, Karnamol and whatever that we discussed. This has nothing to do with that, none of them. This is more of a political drama as such. ఆల్రెడీ ఉన్న ఇన్సిడెంట్స్ చూపిస్తున్నారు కాబట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే ఆబ్వియస్గా మూవీ చేస్తున్నప్పుడు తీసుకుంటారు కదా. ఓకే, మీరు ఎంతవరకు లిబర్టీ తీసుకున్నారు ఈ స్టోరీ టెల్లింగ్లో? ఇప్పుడు యాత్ర కూడా ఉంది, నో వన్, దట్స్ ఎ క్రియేటివ్ లిబర్టీ. సో నేదర్ ఐ వాజ్ ఇన్ ద పాదయాత్ర ఆర్ నేదర్ ఆల్ దట్ హ్యాపెండ్ యాజ్ సచ్. So it is about how I wanted to capture a journey of a leader. And see, I mean, when we tell it for fiction, and see, I mean, the idea of it is manamu documentary cheyadam ledu. So the moment you try to tell a story for a format like a cinema, it is going to have fiction. It has to be dramatized. It has to be engaging, dramatized, and it is going to have a lot of fiction. సో క్రియేటివ్ లిబర్టీ లేదా అంత మాత్రాన నిజం కాదా, లేదా అంత మాత్రాన ఎంత నిజము, ఆల్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వెన్ యూ టేక్ స్టోరీస్, అంటే నిజం, వెన్ యూ టేక్ స్టోరీస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ ఆర్ రియల్ ఈవెంట్స్, ఇట్ హ్యాస్ టు, ఆడియన్స్కి ఇట్ హ్యాస్ టు ఫీల్ ఇట్ ఈస్ ట్రూ, ఆర్ ఇట్ హ్యాస్ టు అట్లీస్ట్ ఫీల్ ఇట్ ఈస్ బిలీవబుల్ ట్రూత్. దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు నేను చెప్తున్న 2 కథలు కూడా ఎప్పుడో 1900లో జరగలేదు. సో దే ఆర్ ఆల్ రీసెంట్ హిస్టరీ. సో ఇట్ ఈస్, సో యూ క్యాన్ట్ రియల్లీ గో అబౌట్ ఫిక్షనలైజింగ్ ఇట్ సో మచ్ దట్ దే విల్ నోట్. ఐ మీన్ లిటరలీ మనకు 2019 ప్రతి ఒక్కరు రేస్ చూసింటారు. సో ఓకే, బట్ గివెన్ దాట్ యాజ్ వెల్, హౌ డు ఐ టేక్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ, వాట్ డు ఐ సీ ఇట్ యాజ్ అ స్టోరీ, నాకు ఏం కథగా ఏం కనపడుతుంది. ఒక లైక్ టు సింప్లిఫై ఇట్, యాత్ర వైఎస్ఆర్ స్టోరీ అనుకుంటే ఆయన మొత్తం చరిత్రలో ఐ టేకెన్ వన్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ వన్ థీమ్, ఓన్లీ దట్ రోడ్ జర్నీ తీసుకొని చేశాను. నౌ కమింగ్ టు ది సెకండ్ పార్ట్, ఆయన ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ టు ఆల్ దిస్ ఆర్ కరెంట్ ఎనీథింగ్. ఫర్ మీ, ఐ జస్ట్ the overall story, I found that one part of it, what is that theme or what is that universal story I could tap in. So there is a story in this. It's about a father, son and a promise. So I've taken one specific timeline, 2009 to 19 తీసుకున్నాను, because that is convenience గురించి కాదు. That's where the drama lies for me. చాలామంది అంటారు 19 నుంచి ఇప్పుడు వరకు కూడా చెప్పచ్చు. 19 వరకు ఇప్పుడు చెప్పడానికి నాకు ఐ నీడ్ టు ఫైండ్ డ్రామా ఇన్ ఇట్. ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్, బికాస్ నేను ఎంచుకున్న థీమ్డ్ స్టోరీకి ఐ హ్యావ్ టు బీ ఇన్ దాట్ పారామీటర్స్. నేను ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు గో అబౌట్ ఫ్రమ్ వే డు ఐ స్టార్ట్ ఇట్ ఆఫ్ అండ్ వే డు ఐ ఎండ్ ఇట్. సో అట్లా ఇది జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో ఒక్క పార్ట్ తీసుకొని చేశామని మీరే చెప్తున్నారు, బట్ ఇట్ డజంట్ కమ్ అంటే డాక్యుమెంటరీ అంటున్నారు, బయోపిక్ అంటున్నారు, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ కదా. వాట్ యూ కాల్ దిస్ జర్నర్? ఏంటి అసలు? దిస్ ఈస్ అ మూవీ అండ్ దిస్ ఈస్ అ ఫిలిం లైక్ ఎనీ అదర్ ఫిలిం. ఇట్ ఈస్ అ ఫిలిం. ఇట్ ఈస్, ఐ హావ్ టేకన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురు ఉంది, అంబానీ గురి, ఇఫ్ ఇట్స్ బేస్డ్ అబౌట్ ధీరుభాయ్ అంబానీ. So I think he has fictionalized it.
ఇప్పుడు దాంట్లో ఆయన కొడుకులు ఉన్నారు, దాంట్లో ధీరుభాయ్ అంబానీ వాటెవర్ గురువు సినిమాలో ఇద్దరు కూతుర్లు ఉంటారు. See, the whole idea is he took an inspiration from a particular character about a small town man who was an ambitious businessman. How did he rose to power? ఇది గురు కథ. ఇప్పుడు నాకు ఒక కథ ఉంది. ఒక హైట్ ఆఫ్ పవర్లో వాళ్ళ తండ్రి చచ్చిపోతే ఒక కొడుకు అనే అతను హౌ డిడ్ హీ గో ఆన్ టు బికమ్ టు ఏ లీడర్ విత్ అగెన్స్ట్ ఆల్ ఆడ్స్. దిస్ ఇస్ ఇట్. సో దీంట్లో మనని బయోపిక్ అనే ఒక పదం వల్ల అది నిజమే ఉండాలా, అది నిజమే అనుకుంటే దట్ డజంట్ నిజం. ఇట్స్ నాట్ అబౌట్ ట్రూత్ ఆర్ నాట్ ట్రూత్. See, for example, if you take Gandhi movieలో there are lot of things which is there, at least this is what I have read in blog. అది మనకి ట్రూత్ అంతా తెలియదు. Like the scene where he is thrown out of the jail. What I read was it was part of the screenplay. So or the dialogue, famous dialogue where it is said that show me ఒక చెంప కొడితే ఒక చెంప చూపిస్తారు. It is again a screenwriter had written it. So it does it mean that it is all false? కాదు. So when they were trying to capture or they were trying to tell a particular person's story, that particular capture that context ni, as filmmakers, as storytellers, we need to fictionalize it or create drama to engage audience. So that's the thing. మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు గాంధీ గారి గురించి ఆ 2 ఇన్సిడెంట్స్ పెట్టింది వాళ్ళు ఆయన నేచర్ చూపించడానికి, అప్పటి ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఆయన ఎలా బిహేవ్ చేశాడో చూపించడానికి, అండ్ మ్యాక్సిమం పీపుల్కి తెలియదు కాబట్టి అది ఎవరికో జరిగిండొచ్చు. బట్ ఇక్కడ మీరు తీసుకున్న సిచ్యువేషన్ ఎవ్రీబడి నోస్. అంటే ఇప్పుడు పర్టికులర్ దాంట్లో అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన లైఫ్లో పర్టికులర్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి నేను ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్న దాంట్లో క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే ఇప్పుడు ఆ పర్టికులర్ లైఫ్లో ఏమేం జరిగాయి మొత్తం చూపించబోతున్నారు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో, లేదు ఆ పర్టికులర్ దాన్ని నేను తీసుకొని దాన్ని సినిమాటిక్గా నేను నా వర్షన్ నా పర్స్పెక్టివ్లో చూపిస్తా అన్నదా, ఈ రెండిట్లో ఏది? ఇప్పుడు గోల్ పోస్టులు చేంజ్ కావాలండి. ఒక ఎగ్జాంపుల్ ధోని అనే స్టోరీ ఉంది. ఆయన ఒక స్మాల్ టౌన్ బాయ్, వరల్డ్ కప్ గెలిచాడు. ఇది మార్చలేదు ఎవడు, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చుకుంటారు. అది ఎలా అనేది వాళ్ళ నాయన గ్రౌండ్స్మెన్ కాదు, ఆయన క్లర్కు, ఆయనకు ఒక అన్న ఉన్నాడు, అన్న సినిమాలో లేడు, చెల్లెలు ఉంది, ఎందుకు అని ఎవరు ప్రశ్నించరు. ఆ కథకి ఏం పారామీటర్స్, ఇట్ ఈస్ మోర్ డ్రామా. ఒక క్రికెట్ గ్రౌండ్ ఆయన గ్రౌండ్స్మెన్, డ్రామాటిక్ ఉంది, ఒక అక్క ఉంది, ఆర్ ఎట్ ద ఎండ్ ఇవన్నీ మార్చలే ఆయన. వరల్డ్ కప్ ఎలా కొట్టాడు, ఎన్ని రన్లు కొట్టాడు, ఆయన 6 అవి ఏం మార్చుకోలేదు. సో ద థింగ్ ఇస్ యూ టేక్ ద థింగ్. అంత మాత్రాన కథ చెప్పాలనుకున్నప్పుడు ఫర్ ఎ పర్పస్ ఆఫ్ ఫిక్షన్, ప్రతి ఫార్మాట్కి కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ అనుకోండి, దిస్ ఇస్ స్పెసిఫిక్ గ్రౌండ్ రూల్స్ ఆఫ్ హౌ యూ కెన్ గో అబౌట్. నేను ఎంచుకున్న మార్గం సినిమాగా చెప్దాం అనుకున్న ఒక కథని, ఒక రియల్ క్యారెక్టర్, ఒక రియల్ బేస్డ్ ఈవెంట్. ఐ హ్యావ్ టు స్టే ట్రూ టు దట్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ ట్రూ యాజ్ పాసిబుల్. అంటే నిజంగా పేజీకి పేజీ అంటే అది మనం ఎందుకు? సో దిస్ ఈస్ వెరీ క్లియర్, దట్స్ నాట్ దర్. ఓకే. సో బాటమ్ లైన్ ఎట్ ద ఎండ్, సినిమా చూసిన తర్వాత ఇఫ్ ద ఆడియన్స్ బిలీవ్ దట్ ఎస్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఆర్ హ్యాపెండ్ ఆర్ దిస్ ఈస్ సంథింగ్ దట్ కుడ్ హ్యావ్, దిస్ ఈస్ వాట్ ఇట్ కుడ్ బి ట్రూ అంటే ఇట్ విల్ వర్క్ యాజ్ సచ్. కంప్లీట్ డిస్బిలీఫ్ ఉందనుకోండి, 2014లో గెలిచేశాడు, లేదో ఏదో చేశాడు, లేదు సంథింగ్ విచ్ ఇస్ సంథింగ్, దెన్ ఆడియన్స్ విల్ హ్యావ్ ఎ డిస్బిలీఫ్. దే వోంట్ ఈవెన్ ఎంగేజ్ ఇట్ అండ్ దే వోంట్ ఈవెన్ రూట్ ఫర్ ఇట్ ఆర్ దే వోంట్ బి ఎంటర్టైన్ ఫర్ ఇట్ అండి. ఓకే, నాకు మీరు చెప్పింది దాన్ని బట్టి దిస్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ అంతే. ఈ ఫిల్మ్ ఎవ్రీ కథ, ఎవ్రీ స్టోరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ రైటర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో రావణుడికి 10 తలలు ఉన్నాయి అన్నారు. వాట్ ఈస్ ఇట్? ట్రూతా? కాదు. ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అబౌట్ హౌ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఈవిల్. సో అట్లా వెన్ వీ డ్రామటైజ్ ఎనీథింగ్, even your greatest epic literatures kada, when they have dramatized for a drama format of Mahabharata or anything, when they then they become fiction, partly fiction. That doesn't mean they were not true, but a lot of fiction is added to make it into a particular drama as such. ఇప్పుడు ఈ మూవీ తీయడానికి చాలా వర్క్ అయితే చేసిన చాలా మంది అయితే కలిసి ఉంటారు కదా, అసలు యాక్చువల్ స్టోరీ ఏమైనా పాయింట్స్ దొరుకుతాయని. బట్ అలా చేస్తున్నప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఎవరి పర్స్పెక్టివ్ ఆ పర్టికులర్ ఏదైతే మీరు తీసుకున్నారో అది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది? ఎవరి పర్స్పెక్టివ్ ఆర్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది మీకు? ఇప్పుడు ఇది రీసెంట్ హిస్టరీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎప్పుడో జరిగింది కాదు. సో లిటరలీ ఐ వాజ్ ఇన్ దిస్ కంట్రీ ఫ్రమ్ 2009 to 19.
So more or less, I myself, as a storyteller, have a opinion or a perspective on the whole overall things. Maybe I would have seen a little bit more YouTube lo interviews, so various third party any చూసిండొచ్చు, or some first hand account of people something. But apart from that, it is how I wanted to present it, or how I want to tell the story అంతే. ఓకే, యాత్ర చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసి ఉంటారు, చూపించుంటారు కదా. వాట్ డిడ్ హీ సే? He told me I think his reaction was, ఇది మహీస్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్, నేనేం చేయాలయ్యా అన్నాడు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ద మోస్ట్ స్పోర్టివ్ వే టు టేక్ ఇట్. నేను ఎక్కడ అది జరిగింది నిజము, ఇది జరిగింది నేను ఐ డెంట్ బీట్ ద డ్రమ్. ఐ సెడ్ ఎస్, దిస్ ఈస్ ద స్టోరీ, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, అండ్ ఐఎమ్ స్టాండింగ్ బై ద సేమ్ థింగ్ ఇస్ దిస్ థింగ్. నేను చెప్పిందంతా పాయింట్ టు పాయింట్ నిజము లేదా ఏదో ఉంది ఏంటి, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీథింగ్. దిస్ ఈస్ అన్ యాక్ట్, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫిక్షనల్ స్టోరీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అండ్ రియల్ క్యారెక్టర్స్, సమ్ ఫ్యూ రియల్ క్యారెక్టర్స్ as such. యాత్ర 2 చూపిస్తే ఏమంటారా అని అనుకుంటున్నారు మీరు? మళ్ళీ సేమ్ అంటాడు, ఇది మహేష్ వర్షన్ అంతే కదా, ఆయన కథ ఆయన చూసుకున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు ఆయన. సో దిస్ కుడ్ బి విల్ సే మహేష్ వర్షన్ ఆఫ్ జగన్మోహన్, అంతే కదా. సి ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇఫ్ సి మీ కథని నేను చేశాను అనుకోండి, అది మీకు నేను తిరిగి చూపిస్తే ఇట్ విల్ నెవర్ బీ ద సేమ్. 80% నాకు తెలిసి 20% నేను పక్కన వాళ్ళందరికీ మేబీ అవుట్ సైడర్స్ కనిపించవచ్చు, అరే ఎంత క్లోజ్గా ఇట్ లుక్స్ వెరీ సిమిలర్ అండ్ వాట్ ఇట్ ఈస్ అనొచ్చు. కానీ ద పర్సన్ వాజ్ రియలీ పార్ట్ ఆఫ్ ద జర్నీ, ఇట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బిలీవ్ ఇట్ ఆర్ కన్విన్స్ దెమ్ సెల్ఫ్. అండ్ జగన్ గారిని మామూలుగా అన్ని ఈవెంట్స్లో చూసినప్పుడు లేకపోతే న్యూస్లో చూస్తున్నప్పుడు అంటే ఆయన ఎలా అనిపిస్తారు అంటే, తన గురించి తాను ఎక్కువ చెప్పుకోడు, ఎవరైనా పొగిడినా కూడా ఎందుకులే అబ్బా అన్నట్టు ఉంటారు. బట్ ఈ మూవీ తీస్తున్నప్పుడు మీ గురించే నేను తీయబోతున్నాను, మీ గురించి 2.5 గంటలు చూపించబోతున్నాను, 2 గంటల 10 నిమిషాలు చూపించబోతున్నాను అంటే నాకు తెలిసి ఆయన వద్దనే అనుంటారు అనుకుంటున్నా. వాట్ డిడ్ హీ సే? No, I told him before Yatra 1, Yatra Taravata release, Yatra Taravata, I had told him that this is a more dramatic story. This was close to Yatra release ayindi and the elections didn't happen. So we didn't know, and I told him that irrespective you become a CM or not, you still have a dramatic story, and I think I should, I want to tell it. And he just laughed it and said, "Chuddappa," and వెళ్ళిపోయాడు. He didn't give okay, ఏం చెప్పలేదు, చూద్దాంలే అన్నారు. అంతే, చూద్దాం is a green signal. It's too early and nothing, and he said he just had a smile and he said చూద్దాంలే, he just had a laugh, that's it, అంతే. So but we can think of a lot of things, but stories have to happen at some point. So 5 years later, ఇంకా బతుకున్నాం కోవిడ్ తర్వాత, ఇంకా లేదా we are all still there. There is a movie made, it's something which I am, irrespective of the fate of it, that's something which that's a good part of it. But while making అయినా ఆయనకు తెలుసుంటది కదా that movie is being made on him. Of course. What did he say then? Of course. No, I told him after post also, I told him before making the film, I said, no, this is it. See, neither did he interfere in the first part. And the first part was more మన యాత్ర అవుతే మేము అనౌన్స్ చేసిన తర్వాత పోయి చెప్పాను. So that was more this thing, different thing. And there's nothing, see, మనము అనుకున్నంతగా సినిమాలు, మూవీస్ డోంట్ హ్యావ్ such a great impact on or influence on people on real life, and it's not, see, just because ఒక పొలిటికల్ సినిమా మేబీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఐబాల్స్ ఆర్ అటెన్షన్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ క్యారెక్టర్స్, అంతకు మించి దీనివల్ల ఒక్క ఓట్ ఎక్స్ట్రా పడుతుంది అనేది నేను నమ్మను. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. 2 things. One, specifically our voters are extremely intelligent or selfish for their own thing. నాకేమి అనుకునే calculative voters, that's how they have to be. And 2, they're extremely intelligent. ఇది 80s కాదు, 70s కాదు, where they were all illiterate and they could go vote for a film star or someone else. ఆ కాలం కాదు ఇది. So we shouldn't overestimate మన స్ట్రెంగ్త్ థింకింగ్ దట్ ఈ సినిమా వల్ల ఏమో అయిపోతుంది అనేది. ఇట్స్ ఎ ఫిలిం, ఇట్స్ ఎ స్టోరీ. అట్ బెస్ట్ దే మైట్ హ్యావ్ ఎ న్యూ పర్స్పెక్టివ్ అబౌట్ దిస్ పర్సన్.
బట్ నార్మల్గా బయట ఉన్న వాళ్ళందరూ అనుకున్నది ఒక మాట ఏంటి అంటే ఫిలిం చేస్తున్నారు ఆయన మీద అంటే ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు, ఇన్పుట్స్ కాకపోయినా అట్లీస్ట్ ఈ పాట అయినా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పుంటారు, ఖచ్చితంగా తెలియకుండానే చేస్తున్నారా అన్నది ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అసలు ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? చెప్పే చేస్తాం. దట్స్ నథింగ్. ఆయన వైపు నుంచి ఇన్పుట్స్ వన్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ ఇప్పుడు ఎవరి గురించైనా మనం కథ చెప్పాలనుకున్నప్పుడు ద లాస్ట్ పర్సన్ యూ షుడ్ ఆస్క్ అబౌట్ ఈస్ దట్ పర్సన్. దెర్ ఇస్ ద రీజన్ టు ఇట్. బికాస్ ఇప్పుడు మీ కథ మీరు చెప్పారనుకోండి, యూ విల్ గ్లోరిఫైడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ జర్నీ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్, అండ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. You need to see it as a witness. నేను ఒక స్టోరీ ఐ హ్యావ్ టు బి డిటాచ్డ్ అండ్ విట్నెస్గా చేయాలి, కానీ యూ క్యాన్ బీ క్యారీడ్ అవే బై ద పర్సన్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎ థింగ్. మనం అట్లా క్యారీ అయిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైఎస్ఆర్ ఇష్టం ఉండొచ్చండి, ఉంటే కూడా అతన్ని ద వే యూ పిక్చరైజ్ ఆన్ ద ఫిలిం యూ క్యాంట్ అవుట్ పోర్ యువర్ లవ్ ఆన్ దాట్. హీ ఈజ్ ఎ క్యారెక్టర్. వాట్ డస్ హీ డూ ఇన్ ద ఫిలిం ఆర్ వాట్ ఈస్ హిస్ జర్నీ ఇన్ ద ఫిలిం? రియల్ లైఫ్లో క్యారెక్టర్ వేరే, సినిమాలో క్రియేట్ చేసిన క్యారెక్టర్ వేరే, అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. సో మై జాబ్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఈస్ ఫర్ మీ టు గెట్ దిస్ పర్సన్ రైట్, హిస్ జర్నీ. ఐ మీన్ మేకింగ్ పీపుల్ ఎంపథైజబుల్ విత్ హిమ్ ఆర్ లైకబుల్ ఆర్ రూట్ ఫర్ హిమ్. సో దే టూ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ అండి. బట్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏమన్నా ఉన్నాయా అక్కడ నుంచి? ఈ పార్ట్ చూపించొద్దని కానీ, ఈ పార్ట్ చూపించాలని కానీ, ఇట్లా అదే అవేమీ లేవా? ఏముంటుందండి, ఇట్స్ నథింగ్. యూ క్యాన్ చెప్పినట్లు రీసెంట్ హిస్టరీ ఏం మార్చగలుగుతాం? మనం ఏం చేయడానికి లేదు కదా. ఇట్ విల్ బి వెరీ ఎవిడెంట్ ఆల్సో. ఇప్పుడు మనం చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సే ఇఫ్ అట్ ఆల్ దే సే దట్ ఇది వద్దో ఇది కావాలా అనుకున్నారు అనుకోండి, ఏం మార్చగలుగుతాం? ఆల్రెడీ ఉన్న నిజాన్ని మనం ఏం మార్చగలుగుతాం? 2014లో గెలిచామని చూపించగలుగుతామా? చూపించలేము. ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. సో యాత్ర అండ్ యాత్ర 2 మహివి రాఘవ్ కాబట్టి పాసిబుల్ అయ్యాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం, ఇంకొక డైరెక్టర్కి పాసిబుల్ అవుతుందా ఇది? ఏదో చేస్తున్నారు కదండి సినిమాలు ఆల్రెడీ. మనకన్నా ముందు దేస్ ఆల్ నదర్ ఫిల్మ్ సంథింగ్ ఇస్ దేర్, లాట్ మోర్ పీపుల్ దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ జగన్ గారు. ఏం లేదండి, ఎనీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు డూ ఎనీథింగ్ స్టోరీ. అంటే ఇప్పుడు అది మనం యాత్ర చేసినప్పుడు ఆయనకి మనకు సంబంధమే లేదు, అయినా చేసాం కదా. సో అట్లేం లేదు. సో దేస్ ఎవ్రీవన్ విల్ హ్యావ్, ఇప్పుడు సమ్మన్ ఎల్స్ మైట్ టెల్ ద సేమ్ స్టోరీ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ నెరేటివ్ అట్ ఆల్. యాత్ర వచ్చేసరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి, ఆయన గురించి కొంతవరకు తెలియని జనరేషన్ ఉన్నారు, అండ్ తెలుసుకోవాలనుకుంటున్న జనరేషన్ కూడా ఉన్నారు. కాబట్టి యాత్ర హ్యాపెండ్, ఇట్ వాజ్ ఎంగేజింగ్, అందరి ఆడియన్స్ని ఎంగేజ్ చేసింది. వెన్ ఇట్ కమ్స్ టు యాత్ర 2, జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఏపీ సీఎం, ఆయన గురించి పొద్దున్న లేస్తే న్యూస్లో చూస్తూ ఉంటారు. మీకు అంటే అనిపిస్తుందా, ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎంగేజ్? యాత్ర ఎంగేజ్ చేసినట్టుగానే యాత్ర 2 కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అనుకున్నా, దో దే హ్యావ్ ఎవ్రీథింగ్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ఇప్పుడు ధోని కథ ఎప్పుడు జరిగిందండి? ధోని సినిమా ఎప్పుడు వచ్చింది? నథింగ్ దేర్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ వెన్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆర్ హౌ లాంగ్ అగో ఇట్ హెస్ హ్యాపెండ్. ఆడియన్స్ ఒక థియేటర్కి కానీ వేరేవర్ దేసి దే కమ్ విత్ ఓపెన్ మైండ్, సరెండర్, వాచ్ ఎ ఫిలిం. అది వాళ్ళకి ఆ కథగా ఆ దాంట్లో ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గానో వాట్ ఎవర్గా ఉంటే దే ఫైన్ విత్ ఇట్. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ నిన్న జరిగిందా 5 ఏళ్ళ కింద జరిగిందా మనకి అనవసరం. సో దట్స్ ద వే ఇట్ ఈస్ అంతే. కాస్టింగ్ విషయానికి వస్తే యాత్రలో కానీ ఇప్పుడు కానీ వై అంటే వేరే ఇండస్ట్రీ నుంచి కాస్ట్ చేసి ఇక్కడ యాక్టర్స్ ఒప్పుకోలేదా? వై, వాట్ ఈస్ ద రీజన్? వి లుక్ ఎట్ క్యారెక్టర్స్. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు యాత్ర దే వాజ్ నో చాయిస్. దే వాజ్ ఓన్లీ వన్ మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్, అండ్ ఇట్ ఈస్ మమ్ముట్టి గారు. ఎందుకని వై నో చాయిస్? ఐ డోంట్ నో. ఎవరైనా మీరు ఎవరైనా ఆయనకి అలా చేయగలరు? చూసారా మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో తెలుగు నుండి? నేను తెలుగు సినిమాలో చూస్తా కదా. ఐ మీన్ ఇక్కడ ఎవరైనా యాక్టర్స్ సరిపోతారేమో అని చూసారా? అంటే విల్ హ్యావ్ టు ఫిగర్. మనకు తెలుసు కదా, తెలియని యాక్టర్లు కాదు కదా మనకి. వి నో, వి వాచ్ ఫిలిమ్స్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీవన్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఆర్ ఎనీవన్ ఈస్ క్లోజ్ టు వాట్ మమ్ముట్టి కుడ్ హ్యావ్ రియలీ పుల్డ్ ఆఫ్ అండి. అది ఐ అగ్రీ. ద బ్యూటీ ఆఫ్ మమ్ముట్టి గారు ఇస్ ఆయన హీ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ వేర్ మమ్ముట్టి ఈజ్ నాట్ విజిబుల్, విచ్ ఇస్ అన్లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టర్స్ వేర్ యూ సీ ద యాక్టర్. ఇప్పుడు ఈయన స్వాతికిరణం చేసిన, దళపతి చేసిన, వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ చేసా, యు నో దెమ్ బై క్యారెక్టర్స్.
And nowhere his stardom or his persona, whatever Mammootty image, is never overshadowing the character. So that is one thing. So బట్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరు? లేదు కదా. approach him and that's not there, and I don't think even it's possible. So when you this thing, and it comes to Yatra 2, one I wanted an actor, and a proper actor, and someone slightly close looking to Jagananna. So I wanted someone with that similar body frame or anything kind of. I wanted someone close to it. So few options ఉన్నాయి. One of them was అజ్మల్. కాదు, there was never an option. Pratik Gandhi from Scam 97. What is that? So he was one of the option, and the other Jiva was definitely an option. So Jiva, I've seen a lot more movies because I lived in Chennai. I'm more familiar with the terrain gabati, and I've seen his films like there are a lot of films, and he's an actor who can really pull off where his image doesn't overshadow the character as such, and he's a good performer as such. And moreover, he's South, where I thought it's might be easier for someone, a South Indian actor, to interpret this character than someone from the north for this. So అట్లా మనం క్యాస్ట్ చేసింది అంతే. కానీ ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ సినిమా చూసిన వాళ్ళు అజ్మల్ చాలా సిమిలర్ లుక్స్ ఉన్నాయి అని అన్నారు. అంటే ఎప్పుడైనా అనిపించిందా అది? మనకు సిమిలారిటీ లుక్స్ వైజ్ ఇప్పుడు ఇఫ్ యూ గివ్ మీ ఎ చాయిస్ బిట్వీన్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్కి ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారికి మమ్ముట్టికి ఏ విధానంగా సంబంధం లేదు. వాయిస్ పరంగా ఎవరు అడగలేదు, ఎందుకు లేదు సార్ అని కూడా అడగలేదు, ఏం చేయలేదు. సో ఇట్ వోంట్ మనం వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ మిమిక్రీ హియర్. ఇప్పుడు మనము ఆయనకి ఈయనకి, సో దేర్ ఇస్ సమ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఐ వాంటెడ్ హిమ్ టు డ్రెస్ లైక్ దాట్ ఆర్ వాట్ ఎవర్ బీ లైక్ దాట్, నాట్ బియాండ్ దట్. ఇక్కడ కరెక్ట్గా మనం అట్లా ఉండాలి. ద ఫిజికల్ లుక్స్ ఐఎమ్ నెవర్ సమ్మన్ హూ ఇస్ వెరీ ఇన్సిస్టెంట్ వాంటింగ్ టు మేక్ ఎ లుక్ లైక్ వాళ్ళలాగా ఎగ్జాక్ట్గా మాట్లాడాలా, మిమిక్రీ. ఇట్స్ యాక్చువల్లీ ఫర్ మీ ఇట్స్ ఎ పుట్ ఆఫ్. ఇట్స్ అవసరం లేదు మనకి. ఇఫ్ ద పీపుల్ నో దట్ ఇట్ ఈస్ someone playing a character, if they can capture the spirit of it, that's more than enough. But trailer lo we could see the session time lo, assembly session time lo, we could see the resemblance while he's delivering the dialogue, Jiva delivering the dialogue. Yeah. Resemblance can. So there was manamu it was never a efforted thing saying that ఆయన ఎలా నడిచాడో మీరు అలా నడచండి, లేదా ఎట్లా మాట్లాడతారో మాట్లాడండి. there was never a very huge effort wanting to get that right. Okay. So భారతి గారు అయితే సిమిలర్ గా అది యాక్సిడెంట్. షీ ఐ మీన్ ఇట్స్ a lot of profiles లో she looked similar. Okay. So even if at all we had found someone who could have performed better or bound, we would have taken someone else. But this was an accident. She's a Marathi actor, and so we thought she looks and she can act. అందుకు ఇంకా we had to cast her. మీ కాస్టింగ్ అంతా బేస్డ్ ఆన్ యాక్టింగ్? I don't prefer, it's not a weird thing. యాజ్ ఎ డైరెక్టర్ మహి గారు, మీరు ఎప్పుడు అంటే ఎప్పుడు డైరెక్టర్ సెల్ఫిష్గానే ఉంటారు, అందరు నా సినిమా చూడాలి అనుకుంటారు. మీరు ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి, నేను ఈ పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఒక సెక్షన్కి లేదా ఒక వర్గానికి నేను నా సినిమా నచ్చదేమో అన్నది ఎప్పుడు లేదా? యూ నెవర్ ట్రై టు బి న్యూట్రల్? న్యూట్రల్ ఏం లేండి. ఇప్పుడు చేసింది ఆనంద బ్రహ్మ ఈజ్ ఎ హారర్ కామెడీ. సో దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో వన్, దాన్ని ఎవరు హేట్ చేసేవాడు లేదు, దేర్ ఇస్ నథింగ్ దేర్. నచ్చితే చూసేవాడు, నచ్చినోడు ఉంటాడు అట్లా. సి వెన్ యూ టేక్ ఇప్పుడు పొలిటికల్ సినిమా ఒక పొలిటీషియన్ గురించి తీసినప్పుడు దే విల్ ఆబ్వియస్లీ నీకు ఈ పిట్ ఫాల్స్, దేర్ ఇస్ నథింగ్, ఏం చేయలేము. దే విల్ బీ ఈక్వలీ పీపుల్ హూ లవ్ ఇట్ అండ్ దే విల్ బీ ఈక్వలీ పీపుల్ హూ హేట్ ఇట్. అది సో అంత మాత్రాన మనము యాజ్ ఎ స్టోరీ టెల్లర్ యూ షుడ్ బి వరీడ్, ఆర్ ఐఎమ్ నాట్ వరీడ్ యాజ్ సచ్. ఐఎమ్ నాట్ మేకింగ్ నేనేదో అలా వైకుంఠపురం తీయడం లేదు. మొత్తం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ అందరూ వచ్చేసి అందరూ సమేతంగా వచ్చేసి చూసేసి నవ్వుకొని పోమడం లేదు. ఈచ్ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ రీచ్ అండ్ ఓన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హారర్ సినిమా, హారర్ కామెడీకి దెర్ ఈస్ ఎ సర్టెన్ సెట్ ఆఫ్ ఎన్ ఆడియన్స్, సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ దేర్. Then there is a film like Yatra, there is a certain set of a film. Then there is a social satire or Shaitan knows a web series that has a certain sense. So for me, I never make films saying that overall ga andru vachi ee cinema చూడాలనుకున్న kind of cinema. I don't know that kind of stories which I can make. Yeah.
జీవా గారికి తెలుసు కదా వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఈస్ గోయింగ్ టు ప్లే అని. ఆయన వైపు నుంచి ఏమైనా అడిగారా క్వశ్చన్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్? He asked, this in generic script, see, he has less knowledge about Andhra గురించి చాలా తక్కువ తెలుసు వాళ్ళకి. So he knows that there is a person and this thing. But I mean, మనం వాళ్ళకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు యాక్టర్స్ దే లిజన్ ఇట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్. వాళ్ళకు యాక్టర్స్ more or less it's always about me, myself, I myself, me kind of a category. So they are, for him, as a character, it fascinated him. He was engaged, he liked it. And after that, maybe he would have researched. He would have, there's so much public domain lo undi kada. He would have, I think he would have researched a lot or seen a lot, observed a lot. And then, so, anything that helped him? We Inputs give him, kind. Yes, my thing is we tell them the character and the whole story as such. We give him, when we give them a proper narration, and we have I mean, I have a vision about how this character is going to behave or how he is going to portray it. నాకు ఒక assumption ఉంటుంది. That doesn't mean that is I'm rigid about it. I would love to see how an actor interprets it. And the only help in terms of language and diction is one thing. We had a language coach ఎవరినొకరు పెట్టాము. That was the only obstacle. But ఆయనకి తెలుగు Performance was never an issue. తెలుగు రాదు ఆయనకి. There's no Telugu. He heard, he listens, but that was the only difficult challenge. Or not, I mean, people like Jiva who have been there for so long, you don't need to tell them how to act or what to do. If they're comfortable with the language, they have a go at it. బట్ యూ నో మోర్ అబౌట్ జగన్ గారు కాబట్టి Yeah. మీరు ఏమి ఇచ్చినా కొంత ఇచ్చినా అది ఆయనకి హెల్ప్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్. నాకు రియల్ జగన్ ఎంతో తెలుసు తెలియదు. ద క్యారెక్టర్ జగన్ నాకు తెలుసు. సో ఐ డోంట్ థింక్ వాట్ ఇట్ ఈస్. సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ పీపుల్ అగైన్. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అండ్ కమింగ్ టు సేవ్ ద టైగర్స్ 2, Yeah. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే షూట్ అయిపోయిందా? దాని గురించి ఒక్కసారి అప్డేట్. Yeah, shoot is done and it will come soon, I think. In the next few months, next 2 months లో I think it will be out. And yeah. అవునా? షూట్ అంతా మీరు చెప్పినట్లు అదొక్కటి మనం తిట్టుకోకుండా చూసే సినిమా. సో దాంట్లో ద్వేషం ఉండే స్కోప్ లేదు. ఎందుకు అంత భార్య బాధితులు అంటారు? కాదు, దట్ ఈస్ ద కాంటెంట్ వేర్ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ఎనీ వన్ ప్రో ఆర్ అగెనిస్ట్ కదా. సో దట్ ఈస్ ఫైన్. నేను సేవ్ ద టైగర్స్ 2 మొత్తం రివర్స్ ఇప్పుడు అట్లేం లేదండి. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్, 6 characters అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంతే. థ్యాంక్స్ అ లాట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ Feb 8th. Thank you so much. Thank you, Harshini.